ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 33వ అధ్యాయంలో చక్కని మాట వ్రాయబడి ఉంది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిజంగా ఎంత అద్భుతమైన మాట చూడండి. ఈ రోజున దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. చాలామందికి దేవుని సన్నిధి అంటే మందిరము, లేదంటే పలానా స్థలాలు అనుకుంటారు. అది కాదు. దేవుని సన్నిధి అంటే దేవుడే మనతో ఉండడం. హల్లెలూయా! నిజంగా అద్భుతమైన ఈ మాట ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు కలిగే ప్రయోజనాలేంటి? దేవుని సన్నిధి ద్వారా మనం ఎటువంటి మేలును, ఆశీర్వాదాలను పొందుకుంటామంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధి మనతో ఉంటే విశ్రాంతి దొరుకుతుంది. చూడండి, లోకంలో ఎక్కడ చూసినా విశ్రాంతి అంటే పడుకుంటే దొరికే విశ్రాంతి నేను మాట్లాడట్లేదు, కానీ శాంతి, సమాధానము, నెమ్మది, విశ్రాంతిని దేవుని సన్నిధి ద్వారా మనం పొందుకోగలుగుతాం. బయట సమాజంలో చూస్తే ఎక్కడ కూడా సమాధానము లేదు, శాంతి సమాధానాలు లేవు. ఎక్కడ చూసిన అరాచకాలు, గందరగోళ పరిస్థితులు ఉంటున్న ఈ సందర్భంలో దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ విశ్రాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆయనతో సహవాసం చేస్తే మీకు మేలు, అదేవిధంగా సమాధానమని యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రెండవదిగా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు ఘనత పెరుగుతుంది. హల్లెలూయా! నిజంగా ఒకప్పుడు నీచమైన స్థితి, దుర్భరమైన పరిస్థితి, అనేక మంది నిన్ను మరి ఎంతో హేళన చేసిన వారి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవుని సన్నిధి ఎప్పుడైతే నీకు తోడుగా ఉంటుందో, దేవుడు ఎప్పుడైతే నీకు తోడుగా ఉంటాడో నీ పరిస్థితి మారుతుంది, నీ పేరు మారుతుంది, నీ సాక్ష్యం మారుతుంది. అవమానించిన వారే నీకు ఘనతను ఇచ్చేలాగా దేవుడు నిన్ను మారుస్తాడు. చెప్పాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క వీడియో ద్వారా దేవుని సన్నిధి మనకు గొప్ప ఆశీర్వాదాలను ఇస్తుందనే విషయం తెలియచేయడానికి ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని కలిగి ఉందాం, దేవుని సన్నిధిని ప్రేమిద్దాం, దేవునితో పాటు మన జీవితాలను ముందుకు కొనసాగిద్దాం. దేవుడు అట్టి ధన్యత మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్.